అస్మద్గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి నామాలు చెప్తారు. అంటే జాతకం బాగాలేదు, నా జాతకం ఎప్పుడు ఇలాగైనా అనుకుంటూ ఉంటాం కదా. అందులోని ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ మారింది. ఈ క్యాలెండర్ ఇయర్లో మనం ఈ నామాలు పెట్టుకుంటే, లలితా సహస్రనామంలో ఉన్నటువంటి ఈ నామాలు పట్టుకుంటే, నేను ముఖ్యంగా 3 నామాలు చెప్తాను. అవి ఒకటి ఏంటంటే జాతక దోషాలు పోయి మన కర్మలు నశింపజేసే నామం ఒకటి, మన దరిద్రము, రుణబాధలు, రోగము ఇవన్నీ పోగొట్టగలిగే అద్భుతమైనటువంటి నామం ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ సంసారం అనేటటువంటి సాగరంలో మనం కర్మశేషం అనిపిస్తూ మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాం కదా. అలా పుట్టనవసరం లేకుండా మన కర్మలన్నీ పోయేలాగా, అంటే పాపాలన్నీ కూడా పోయేలాగా, పాపాలే అడ్డొస్తాయి మన కోరికలు తీరడానికి. మన కోరికలకు తీరడానికి అడ్డు వచ్చే పాపాలు కూడా పోయేలాగా ఒక మంత్రం. ఇలా 3 మంత్రాలు. ఈ 3 మంత్రాలతో పాపాలు పోతాయి, కర్మలు ఉపశమింపబడతాయి, గ్రహ దోషాలు పోతాయి, అలాగే దరిద్రము, రుణబాధలు కూడా పోయి మనకి ఐశ్వర్యం ఇచ్చేలాగా అమ్మవారి కటాక్షం కలుగుతుందనమాట. దానికోసం మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తూ ఈ 3 మంత్రాలు అవి ఎప్పుడైనా చదువుకోవచ్చు. 3 మంత్రాలు, ఒక మంత్రం 108 సార్లు, ఇంకో మంత్రం 108, ఇంకో మంత్రం 108, లేకపోతే పొద్దుట ఒక మంత్రం, మధ్యాహ్నం ఒక మంత్రం, సాయంకాలం మంత్రం, లేకపోతే 3 మంత్రాలు రోజు నిత్యము చదువుకోవచ్చు. మనసులో చాంటింగ్ చేసుకోవచ్చు. కానీ మనం చేయవలసిందల్లా ఏంటంటే లలితా అమ్మవారి యొక్క చిత్రపటం ముందు మాత్రం ఉదయము సాయంకాలం అయితే మాత్రం దీపారాధన ఖచ్చితంగా చేయాలి. మధ్యాహ్నం అగరత్తి వెలిగించుకుంటే చాలు. మధ్యాహ్నం మంత్ర సాధన చేయాలి, జపం చేసుకోవాలనుకున్న వాళ్ళు. కాకపోతే ఉదయము సాయంకాలం అందులో ప్రదోష వేళ అమ్మవారి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రదోష వేళ అయితే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆ మంత్రం యొక్క అర్థాలను తెలుసుకుంటూ గనక చదివితే మంత్రం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అయితే దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే మన కర్మ ఫలితాలు వల్ల మనం స్వర్గమో నరకమో ఏదో వస్తుంది, మళ్ళీ పుడతాం అంటుంటాం కదా. కర్మ ఫలితాలు పోవాలి అంటే రత్నం లాంటి మంచి మంత్రం అనమాట. ఇది 8 అక్షరాల నామం. ఈ 8 అక్షరాల నామాన్ని మనం ఎలా చదవాలి అంటే ఓం ఐం హ్రీం శ్రీం భవదా వసుధా వృష్ఠై నమః అని చదవాలి. నేను మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను చూడండి. ఓం ఐం హ్రీం శ్రీం భవదా వసుధా వృష్ఠై నమః అని చదవాలి. అంటే ఏంటి? భవ అంటే ఏంటి? సంసారము. సంసారము అనేటటువంటి అగ్నికి ఈ అమృత వృష్టి లాంటిది అనమాట ఈ నామం. కాబట్టి ఈ నామం గనక చదువుకున్నట్లయితే, జపం చేసినట్లయితే సంసారంలో ఉన్నటువంటి కొట్లాటలు, పోట్లాటలు, అప్పులు, రోగాలు, రొచ్చులు ఇవన్నిటి నుంచి ఉద్ధరిస్తుంది అమ్మవారు. వీటన్నిటి నుంచి ఉపశమనం కలుగుతుందన్నమాట. అంతేగాని ఇలా బాధలతో ఉన్న వాళ్ళకి ఈ మంత్రం కానీ, హాయిగా సంసారంలో సుఖంగా ఉన్న వాళ్ళకి కోసం కాదు. సంసారంలో బాధలు, కుటుంబంలో కలహాలు, గొడవలు ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని చేసుకోవచ్చు. ఇంకా ఏంటి? ఇంకొక మంత్రం మనకి పాపాలు పోవాలని చెప్పుకున్నాం కదా. పూర్వజన్మ పాపాలు ఏవైనా ఉంటే అవే మనకి ఈ జన్మలో రావాల్సినవి ఏవైనా ఉంటే అవి రానివ్వకుండా చేస్తాయి. అటువంటి పాపాలు పోవాలి అంటే ఎప్పుడైనా సరే సంచిత, ఆగామి, ప్రారబ్ధ కర్మలు అంటూ ఉంటాం కదా. ఈ కర్మలన్నీ కూడా పోగొట్టేటటువంటి ఒకే ఒక శక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం లలిత అమ్మవారే. కాబట్టి ఆ ప్రారబ్ధాన్ని అనుభవించే తీరాలి అంటారు. కానీ అమ్మవారు తలుచుకుంటే ప్రారబ్ధాన్ని చిన్న సూది గుచ్చుకున్నట్టుగా తీసేయగలదు. అంటే ఎక్కువ ప్రమాదం జరగవలసిన చోట చిన్న ప్రమాదంతో, తేలికపాటి ఒక గీతతోటో, శరీరం మీద ఒక నొప్పితోటో తీసేస్తుంది అనమాట. అలా అమ్మవారిని మనస వాచ కర్మణ గనక ఆరాధించగలిగితే కర్మక్షయమైపోతుంది, పాపాలన్నీ పోతాయి. ఆ నామాన్ని మనం ఎలా, ఇది కూడా 8 అక్షరాల నామమే. ఆ నామాన్ని మనం ఎలాగా చదువుకోవాలి అంటే ఓం ఐ హ్రీం శ్రీం పాపారణ్య దవానలాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పాపారణ్య దవానలాయై నమః అని చదువుకోవాలి. మంత్రాన్ని అర్థాన్ని భావించుకుంటూ చదివితే ఇంకా ఎక్కువ మంచి ఫలితం వస్తుంది. ఇక మనకి రుణబాధలు, రోగము, ఆర్థికపరమైనటువంటి అన్నీ కూడా పోవాలి. అలా అన్నీ పోవాలి అంటే దరిద్రము, రోగము, యాచన, ముసలితనము, రుణబాధలు ఇలాంటి వాటిని ఏమంటారంటే దౌర్భాగ్యాలు అంటారు. ముసలితనము, రోగము, దరిద్రము ఇవన్నీ వాటిని ఏమంటారు? దౌర్భాగ్యాలు అంటారు. వీటన్నింటినీ కూడా పోగొట్టగలిగే శక్తి ఎవరికి ఉంది? అమ్మవారికి మాత్రమే ఉంది. అంటే ఈ రకంగా మనకి దౌర్భాగ్యాలు 8 రకాల దౌర్భాగ్యాలు అని చెప్తాం. వాటిని ఏమంటారంటే రుణము, యాచన, ముసలితనము, జారత్వము, చోరత్వము, రోగము, దరిద్రము, భుక్త శేషము. అంటే ఎవరైనా ఎంగిలి తినడం అనమాట. భుక్త శేషం తినగా మిగిలింది తినేటటువంటి దౌర్భాగ్యం. అలాంటివన్నీ పోవాలి అన్నప్పుడు మనకి
ఎలా పోతుందిట ఈ దౌర్భాగ్యం అనేది దూది రాశికి గాలి దుమారం వచ్చి ఈ ధూళి ఎలాగైతే కొట్టుకుపోతుందో అలా అమ్మవారి యొక్క ఈ నామాన్ని మనం పట్టుకుంటే మన యొక్క దౌర్భాగ్యాలన్నీ అమ్మవారి యొక్క కరుణ అనేటటువంటి గాలి దుమారంలో కొట్టుకుపోతాయి. అందుచేత ఈ దురదృష్టాలన్నీ పోవాలి అంటే అవన్నీ తునాతునకలైపోయి మాయమైపోవాలి, మనం సౌభాగ్యవంతులుగా అవ్వాలి అంటే ఆ నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం దౌర్భాగ్యతోల వాతులాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం దౌర్భాగ్యతోల వాతులాయై నమః అని జపించినట్లయితే మనకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి దోషాలు పోతాయి. ఈ నామం జాతక చక్రంలో 9వ భావాన్ని సరిచేస్తుంది. మనకి అదృష్టాన్ని తెచ్చిపెట్టే భావం అనమాట. 9వ భావాన్ని సరిచేస్తుంది. అందుకని జాతక చక్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ 3 సరిచేసుకుంటే కర్మ దోషాలు పోయి, పాపాలు పోయి, ఈ దౌర్భాగ్యాలు కనుక పోయి అమ్మవారి యొక్క కటాక్షం మనం పట్టుకోగలిగితే అది చాలా మంచి మనకి సౌభాగ్యాన్ని తెస్తుంది. అయితే దీంట్లో మాత్రం మీరు నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మీరు ఒక మంత్రాన్ని కానీ ఒక కోరికతో కానీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. మీరు మామూలుగా ఈ బ్రహ్మచర్యం అలాంటిది కాదు, కానీ ఆహారం విషయంలో నియమం. ఆహారం మాత్రం సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోండి. అలాగే మీరు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి. రోజు కూడా శుచిగా శౌచాన్ని పాటిస్తూనే చెయ్యండి. మిగతా నియమాలేమీ అక్కర్లేదు. బ్రహ్మచర్యం పాటించాలా, కింద పడుకోవాలా, అవి మీ అంతటి మీకు అవకాశం ఉన్నంత మటుకు చేయండి. అవకాశం లేకపోయినా ఇబ్బంది లేదు. కానీ ఆహారం మాత్రం సాత్వికమైనటువంటి ఆహారం మాత్రమే తీసుకుని మీరు చెయ్యండి. మీకు ఖచ్చితమైనటువంటి ఫలితం మీరు 42 రోజులు కంటిన్యూస్గా కనుక చేస్తే ఎక్కడా రాకూడదు. మీరు ఏదైనా ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్ళినప్పుడు కూడా చేసుకోవచ్చు. ఊరు దాటకూడదన్న నియమం కూడా ఏమీ లేదు. ఖచ్చితమైనటువంటి ఫలితం వస్తుంది. కాకపోతే మీరు సర్వకాల సర్వావస్థల యందు మనసులో చాంటింగ్ చేసుకోవాలి. మీరు పైకి వినిపించకూడదు మంత్రం. దీంట్లో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి పైకి వినిపించకుండా ఎంతసేపు ఎన్నిసార్లు ఎన్ని వేల సార్లు చేసుకుంటే అంత తొందరగా ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.